నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీ కామాఖ్య అమృత శోధన సంస్థ వ్యవస్థాపకురాలు, శ్రీ విద్యా ఉపాసకురాలు వేణుశ్యామ అమ్మగారు. ఇప్పుడు అమ్మతో మాట్లాడి మనకున్న సందేహాలన్నింటినీ నివృత్తి చేసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అమ్మా. అమ్మ, మీరు వెళ్తూనే ఉంటారు తరచుగా యాత్రలకి, ఎక్కడికి క్షేత్రాలు ఇవన్నీ కూడా. ఈ మధ్య కాలంలోనే హరిద్వార్ వెళ్ళొచ్చారు. అక్కడ జరిగిన విశేషాలు మీరు నాతో చెప్తుంటే నాకు చాలా కొత్తగా అనిపించింది. ఒకసారి మన వాళ్ళకు కూడా షేర్ చేద్దామమ్మా మీ అనుభవాల గురించి. హరిద్వార్ అంటే హరిద్వారము అంటే 7 మోక్షపురులు ఉన్నాయి. 7 మోక్షపురుల్లో మొదటి మోక్షపురి కింద హరిద్వార్ని చెప్తారు. అక్కడున్న అమ్మవారు కూడా మీరు చూస్తే మహామాయ. ఎందుకంటే అసలు శివుడు అంటే ఈశ్వరుడి వైపు మనం వెళ్ళాలి. దానికి తోడు ఏంటి అంటే శివకేశవులు కలిసున్న అంటే శివుడు, కేశవుడు, అమ్మవారు. మిగతా మోక్షపురులన్నిటిలోనూ అమ్మవారు, శివుడు లేదా విష్ణుమూర్తి ఇలా ఉన్నారు తప్పితే హరిద్వార్ ఒక్కచోటే మీరు చూస్తే శివకేశవులు ఉంటారు, అమ్మవారు అంటే ముగ్గురు కలిసిన ప్రదేశం. అది అంటే అందుకే అంత దాన్ని దేవభూమి అని కూడా పిలుస్తారు. మీరు చూస్తే అంత పవిత్రమైన క్షేత్రం ఏంటి అంటే మొదటి మోక్షపురి కింద కూడా చెప్తారు. మోక్షపురులు 7 కూడా మొదటి మోక్షపురి కింద. ఇంకా మన బాడీతో కనెక్ట్ చేసుకున్నప్పుడు అది మూలాధార చక్రం. సో అక్కడ అసలు వెళ్ళడానికి కూడా రీజన్ ఏంటి అంటే హరిద్వారం మోక్షపురి. ఇక్కడ హరిద్వారే మహామాయ అని చెప్పేసి అష్టాదశ శక్తిపీఠాల్లో చెప్పడం జరిగింది. మళ్ళీ హరిక్షేత్రం అనేసరికి కామాఖ్య, అస్సాం కామాఖ్య అని అంటారు. ఈ రెండు ఎప్పుడు ఏంటి అంటే అదా శక్తిపీఠం, ఇదా అష్టాదశ శక్తిపీఠం అనేది. కానీ కామాఖ్య అని అందరూ ఒప్పుకున్న పీఠం మీరు తెలుసున్నప్పుడు. ఇక్కడ హరిద్వార్ కాకపోతే నేనేంటంటే ఈ కన్ఫ్యూజన్ అంతా ఎందుకు అని చెప్పేసి 18 పీఠాలు కంప్లీట్ అయిన తర్వాత మహాపూర్ణాహుతి ఎలాగూ వేయాలి కదా, అది హరిద్వార్ లో వేసుకుందాము అనుకున్నాం ఫస్ట్ మొదలు పెట్టినప్పుడే. హరిద్వార్ లో వేద్దాము అన్నప్పుడు హరిద్వార్ వెళ్తే అక్కడ హరి అంటే విష్ణువుని కానీ ఈశ్వరునికి కానీ చేరడానికి మనకి ఏం తొలగాలి అన్నది అక్కడ అమ్మవారి పేరు మీరు చూస్తే మహామాయ. మళ్ళీ ఇల్యూజన్స్ అన్ని తొలగితేనే ఎక్కడికి వెళ్తాము, ద్వారం. మళ్ళీ మన మూలాధార చక్రం అంటే ఏంటి అంటే మన లోపలికి జ్ఞానం ప్రవేశించాలన్నా మూలాధార చక్రం ద్వారానే ప్రవేశిస్తుంది అంతే. కాబట్టి ఇన్ని రకాలైన గొప్ప అంటే గొప్ప ప్రత్యేకతలు ఉన్న క్షేత్రమే హరిద్వారం. దానికి తోడు గంగా నది అక్కడ ఎంత అంటే చాలా దగ్గరగా ప్రవహిస్తూ ఉంటుంది, చాలా అందంగా ఉంటుంది. ఇదంతా బాగుంది. ఇప్పుడు మోక్షం పొందడము అంటే మనం చేసుకున్న పాపాలన్నీ తొలగిపోవడం. ఒక్కసారి ఆ క్షేత్ర దర్శనం చేసుకుంటే పాప విమోచన. అది ఏ క్షేత్ర దర్శనం చేసుకున్నా రియల్ గా చెప్తే పాప విమోచన అవుతుందమ్మా. కానీ ఏంటి అని అంటే మనం ఎలా వెళ్ళాము అన్నది. చాలా మంది చెప్తారు మీరు చూస్తే గంగలో స్నానం చేస్తే కర్మలన్నీ పోతాయి అని చెప్పేసి అయ్యేసరికి గంగలోకి వీళ్ళు వెళ్ళి ములిగేస్తారు. అంటే మనం ఇష్టమైనట్టు పాపాలు చేసేసి వెళ్ళి గంగలో ములిగితే పాపాలు పోతాయని కాదు. అప్పుడే వాళ్ళు మళ్ళీ చెప్పారు ఏమిటి అని అంటే గంగలో ములిగితే పాపాలు పోతున్నాయి. ఏంటిట మీరు గంగలో ములిగినంతసేపు మీరు పుణ్యాత్ముల కింద ఉంటున్నారు, బయటకు రాగానే ఒక చెట్టు మీద కూర్చుని మళ్ళీ మీకు అంటుకో. ఎందుకంటే మన ఇష్టం వచ్చినట్టు తప్పులు చేసేసి అప్పుడు దేవుడి రైట్ గా మార్చమంటే అది తప్పు కదమ్మా. ఇక్కడ అందుకే మీరు కాశీ వెళ్తే కాయో పండో వదలాలి అంటారు. అంటే గంగ దగ్గర కాయో పండో వదిలేయమంటున్నారు. కాయో పండో వదిలేయడం అంటే అర్థం ఏమిటి, వీళ్ళు ఏం చేస్తున్నారు, ఏ బీరకాయో వంకాయో లేకపోతే ఇలాంటి కాయలు కూరగాయలు. పండు అంటే ఏదో మామిడి పండు, అరటి పండు ఇలాంటి పళ్ళు వదిలేసి నాకు ఇష్టమైంది వదిలేసాను. అది కూడా ఒక రకంగా చెప్తే అది కూడా మంచిదే. ఎందుకంటే ఇష్టమైన దాన్ని దేవుడికి ఇచ్చేసి త్యాగం చేయగలిగే స్థితి అన్నది గొప్పదే. కానీ ఇప్పుడు చూడండి, సపోజ్ బంగాళాదుంప వదిలేసాను అని అనుకున్నారనుకో, ఇంకా తర్వాత నుంచి నేను బంగాళాదుంప వదిలేసాను బంగాళాదుంప అంటే వీరెక్కడ వదిలేరు, మీ వైట్ లో బంగాళాదుంప ఉండనే ఉంది, దాని మీద ధ్యాస ఎక్కువగా ఉంటుంది. అంటే తినకుండా ఉంటాయి. అసలు వాళ్ళు చెప్పిన కాయో పండు అంటే అర్థం ఏమిటి అంటే కాయం మీద ధ్యాస. ఎప్పుడు క్షేత్రానికి వెళ్తే నిజంగా ఈ కర్మలు అన్నీ పోతాయంటే మన శరీరం మీద ధ్యాస వదిలేయాలి. అంటే చూడండి నాకు ఇక్కడ ఇది నొప్పి వస్తుంది, అది నొప్పి వస్తుంది, లేకపోతే నాకు ఈ కంఫర్ట్ కావాలి. అందుకే క్షేత్రానికి వెళ్తే యాజ్ సింపుల్ యాజ్ పాసిబుల్. మీరు ఎంత సింపుల్ లైఫ్ని బతకగలిగితే అంత బాగుంటుంది. అంతేకాని నడవనండి నాకు కరెక్ట్గా నా గుమ్మం వరకు
ఏంటంటే ఇక్కడ ఎలా ఫెసిలిటైజర్గా ఉన్నానో అలా ఉండాలి, నాకు ఏసీ రూమే ఉండాలి, నేను ఇలాగే అలా అనుకుంటే అసలు క్షేత్రానికి వెళ్ళనవసరం లేదు. అప్పుడు మీకు మోక్షం అనే దానికి అసలు మీకు సంబంధం ఉండదు. ఏంటంటే యాజ్ సింపుల్ యాజ్ పాసిబుల్ అంటే ఫస్ట్ కాయం మీద ధ్యాస వదిలేయాలి. క్షేత్రానికి వెళ్ళగానే మిమ్మల్ని మీరు మర్చిపోయి కాయం మీద ధ్యాస వదిలేయడం అంటే ఏంటి అంటే అక్కడున్న ఏ దేవత అయితే ఉందో దాంతో కనెక్ట్ అవ్వగలగాలి. అప్పుడు మీకు ఖచ్చితంగా మోక్షము అన్నది వస్తుంది. రెండోది పండు అంటే అర్థం ఏమిటి అంటే ఫలితం. అంటే ప్రతిసారి చూడండి నేను ఇది నీకు చేశానా, నాకు ఈ రిజల్ట్ కావాలి, అది వదిలేయాలి, ఆశించే లక్షణం వదిలేయాలి. సో ఈ రెండు ఎప్పుడైతే వదిలేస్తారో అప్పుడు తప్పకుండా మీరు క్షేత్రంలో ఉన్న దేవతతో కనెక్ట్ అవుతారు. అంతవరకు ఎందుకంటే జనరల్ గా మనిషి యొక్క లక్షణం ఏంటంటే అమ్మ, ఇప్పుడు మనం ఏ ఊరు వెళ్ళామంటే ఆ ఊర్లో ఏది ప్రత్యేకము అంటే గుడి అయిపోయిన వెంటనే ఏం చూడాలంటే సపోజ్ వారణాసి వెళ్ళామనుకో అది మోక్షపురే, వెళ్ళామనుకో బెనారస్ చీరలు ఉంటాయి, వెంటనే మగ్గాల దగ్గరికి వెళ్ళాలి. అంటే మీరు దేని మీద ధ్యాసతో ఉన్నారు, ఆడున్నంతసేపు ధ్యాస అంతా ఆ దేవత మీద మాత్రమే ఉండాలి, భగవంతుడి. అప్పుడు మోక్షం వస్తుంది. మోక్షము అంటే కూడా ఏంటి అంటే మన పాపాలన్నీ తొలగిపోవడం ఇదంతా కాదు, ప్రతి క్షణం ఆనందంగా ఉండడాన్ని మోక్షము అంటారు. ఆ ఆనందం అన్నది వస్తుంది ఏ మోక్షపురిలో అయినా సరే. అందుకే మీరు అక్కడికి వెళ్ళి కూడా చాలా మంది చూడండి అన్ని ఏవేవో పనులు చేసినా సరే దేవుడు మిమ్మల్ని సంతోషపెట్టడానికి ఏదో ఒక మంచి అంటే గుడికి వెళ్ళగానే వాళ్ళు పిలవడము లేకపోతే మీకు అవన్నీ ఎందుకు అంటే మీకు ఆ హ్యాపీనెస్ ఇవ్వడం వల్ల మీలో ఉన్న సఫరింగ్ ఎప్పుడైతే తగ్గుతుందో మీకు నిజం వైపు వెళ్తారేమో అన్న దానికోసం దేవుడు మీకు అన్ని ఇస్తూ ఉంటాడనమాట. అలా ఏంటంటే ఏ మోక్షపురికి వెళ్ళినా ఇంతే. ఇంకా హరిద్వార్లో ఎంత బాగా అంటే హ్యాపీగా ఫస్ట్ డే వెళ్ళాం, అమ్మవారికి మాయాదేవి అమ్మవారు ఉన్నారు అక్కడ. ఆవిడ దగ్గర సంకల్పం, ఇలా అమ్మ మేము వచ్చాం, ఇలా మహాపూర్ణాహుతి వేసుకోవాలనుకుంటున్నాం, నువ్వు మంచిగా మాకు వేయించు అని చెప్పేసి హాయిగా అనుకున్న తర్వాత హ్యాపీగా సంకల్పం చెప్పుకున్నాం. మొత్తానికి హోమం అంతా బాగా జరిగింది. ఫస్ట్ ఏమైంది అంటే మహామాయాదేవి టెంపుల్లో హోమం చేద్దాము అని అనుకున్నాం 28వ తారీఖున మహాపూర్ణాహుతి అనుకోగానే సరే అంతా అసలు ఎంత అంటే చాలా బాగా అంతా సెట్ అయిపోయింది. ఈ లోపల వర్షం వచ్చింది. వర్షం వచ్చేసరికి ఏమైందంటే దానిపైన టాప్ ఏమీ లేకపోవడం వల్ల చాలా పెద్ద వర్షం పడుతుంది. 5 హోమగుండాలు పెట్టి చేయాలి అంటే కష్టం అనేసరికి మళ్ళీ వేరే ప్లేస్ సజెషన్ జరిగింది, అక్కడికి వెళ్ళాం. అక్కడికి వెళ్తే ఏంటి అంటే దక్ష ప్రజాపతి ఊరు అని చెప్తారు, అది సతీదేవి జన్మస్థలం. ఆ సతీదేవి జన్మస్థలం ఎక్కడైతే జరిగిందని పురాణ గాథ ఉందో అక్కడ హోమం చేయగలిగాం. అంటే అమ్మ మార్చినా కూడా మంచి ప్రదేశమే హ్యాపీగా అయింది. అయిన తర్వాత ఈ మహామాయ టెంపుల్ లో ఆ రోజు 1100 కొబ్బరికాయలతో అభిషేకం అన్నారు, రమ్మన్నారు. వచ్చిన తర్వాత చక్కగా అందరం అమ్మవారి అభిషేకంలో పాల్గొన్న తర్వాత అసలు చాలా మంచిగా వచ్చిన ప్రతి ఒక్కళ్ళకి ఆయన ఎలా అంటే అసలు ఎందుకు చేశారు అంటే తెలీదు. ఇప్పుడు చూడండి పుట్టింటికి వెళ్ళారు, ఆడపిల్ల ఎలా అయితే సారీ చీర ఇచ్చి పంపిస్తారంటారు కదా, అలా వచ్చిన ప్రతి ఒక్కళ్ళకి ఆయన అది ఇచ్చి పంపించారు. అంటే ఒక 15 మంది వస్తే 15 మందికి ఇచ్చి చక్కగా పంపించి, అంటే మీరు కావాలంటే జపం చేసుకుంటున్నాం ఎంతసేపు టైం ఉంది అంటే అప్పటికే 12 అయింది. 10:30కి అభిషేకం మొదలైంది, 12, 1 గంట అయింది. ఇంకా జపం చేసుకుంటూ అంటే గుళ్ళో కూర్చుని జపం చేసుకుంటున్నాం. వెళ్ళిపోవడానికి ఎంత టైం ఉంది అంటే అమ్మ రాత్రి అస్సలు పడుకోదు, లేచే ఉంటుంది, మీకు ఎంతసేపు కావాలంటే అంతసేపు కూర్చోండి అని చెప్పారు. మళ్ళీ మొన్నాడు పొద్దున్న మాకు ప్రయాణం, అందుకని 7ంటికే చేసుకోవాలని చెప్పేసి వచ్చి ఆ పూర్ణాహుతిని అమ్మవారికి సమర్పించి చక్కగా హోమం చేసుకున్నాం. అంటే ఆ ముందు రోజు 27వ తారీఖున రిషికేశ్ వెళ్ళాం. ఆ రిషికేశ్లో ఏంటంటే ఫస్ట్ డే 25 కొంచెం జల్లులు పడుతూ అలా అయింది. 26 ఫుల్ ఎండ, 27 ఫుల్ వర్షం. అన్ని సీజన్లు అంటే ఏ క్షేత్రానికి వెళ్ళినా ఇది కావదవ్వా, చలి ఎండ వాన చూడకుండా రావన్నమాట. అయితే అక్కడ వర్షంలో కూడా స్పెషల్ ఏంటి అంటే ఎప్పుడూ చూడలేదు, కని విని ఎరగలేదు, ఎంతకు ముందు చూడలేదు, తర్వాత చూడమో తెలియదు. ఫస్ట్ టైం చూసింది ఏమిటి అంటే ఆ కొండపై నుంచి వర్షం జల్లు
చాలా అంటే హోమం జరుగుతుంది. హోమం అంతకు ముందు కంటే చాలా ఎక్కువ. ఎప్పుడు వర్షం పడినా అంతే. హోమం ఎప్పుడు ఇంతకు ముందు మంట అంటే అగ్ని కంటే ఇంకా ఎక్కువ అగ్ని వస్తుంది వర్షం పడ్డం మొదలు పెట్టాక. నీళ్ళకి అవ్వదు, నార్మల్ గా అవ్వదు. కానీ ఎప్పుడైనా అంతే, ఇప్పుడు కాదు, ఎప్పుడు హోమం బయట చేసినా వర్షం పడింది అంటే తప్పకుండా ఇంత అంటే అప్పటి వరకు ఉన్న అగ్ని కంటే ఇంకా ప్రజ్వలన ఎక్కువైపోతుంది. ఆ ఎక్కువతో పాటు ఆ రోజు ఏమిటి అంటే స్పెషల్ గా అసలు ఆ వర్షంతో పాటు చేవలు కూడా వర్షంలా పడ్డాయి. అంటే ఆ కొండపై నుంచి అసలు కొండ చీమలు చాలా గట్టిగా కొడతాయని అందరూ చెప్పారు. కానీ అసలు అవి ఏమి చేయకుండా, ఎందుకంటే హోమం దగ్గర నుంచి కదలకూడదు కదా, కదలకుండా హోమం చేయాలి. ఆ గంట సేపు అంత వర్షం పడినా అన్ని చీమలు పడినా ఏ ఇబ్బంది కలగకుండా అసలు అమ్మవారు అలా 28 పూర్ణాహుతి ఎంతో మంచిగా హ్యాపీగా జరిగింది. హ్యాపీగా జరిగిన తర్వాత 29 ఆ ట్రిప్ మొత్తానికి పూర్ణాహుతి చేసుకుని చక్కగా వచ్చాం. అంటే అష్టాదశ శక్తిపీఠ పూర్ణాహుతి, అభిషేకం అన్ని ఎంతో అందంగా, అంటే అమ్మవారు ఒళ్ళో కూర్చున్నట్టు ఆవిడ అన్ని ప్రతిదీ కూడా స్పూన్లా. అంతకు ముందు మామూలుగా ఒక ట్రిప్ కేదార్నాథ్ అవి వెళ్ళినప్పుడు ఊరికే అందవే హరిద్వార్ వెళ్ళాను తప్పితే అక్కడికి స్పెషల్ గా వెళ్ళి హోమాలు చేసింది లేదు. ఇదే ఫస్ట్ టైం. కానీ ఫస్ట్ టైం లా కాకుండా ఇంతకు ముందు ఏదో చాలా సార్లు వచ్చి మన అది కూడా ఏంటంటే మన పుట్టింటికి మనం వెళ్తే అమ్మ సారి ఇచ్చి ఎలా పంపిస్తుందో అన్నట్టు. అసలు జనరల్ గా ఏంటంటే ఇక్కడ అందరూ చూడండి ఆషాఢ మాసం సారి అని చెప్పి అమ్మవారికి పెడతారు. కానీ ఆవిడ వచ్చిన అందరికీ పెట్టి పంపించింది చూడండి. అది ట్రిప్ కి చాలా నిజంగా అంటే ఎవరైనా గమనించుకున్నారో లేదో కానీ చాలా స్పెషల్ అన్నమాట. అందరూ అయితే చాలా సంతోషపడ్డారు వచ్చిన ప్రతి ఒక్కళ్ళు. ఆ రోజు అభిషేకానికి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు చాలా చాలా సంతోషపడింది. ఎందుకంటే ఒక ఆవిడకి మళ్ళీ ఇస్తున్నారు అనమాట, రెండోసారి మూడోసారి. ఆవిడ అన్నది ఇంతకు ముందు ఇచ్చారండి అని చెప్తాను పాప అతను. నేను చెప్తున్నాను అమ్మ ఇస్తుంది తీసుకోండి, ఇంతకు ముందు ఇచ్చింది అంటే అందరికీ మళ్ళీ రెండోసారి మూడోసారి రాలేదు కదా, నీకు వచ్చింది నువ్వు తీసుకో అని చెప్పి. అదే అమ్మ ఏది ఇస్తే అది తీసుకోవాలి కదా. అసలు అంత బాగా అంటే చాలా హ్యాపీగా జరిగింది. అంటే అంటే అమ్మ మోక్షం. హ్యాపీ అంటే ఇదే కదమ్మా, చిన్ని చిన్ని సంతోషాలు అందరికీ. అంటే ఆ సంతోషం ఏమవుతుంది అంటే అమ్మకు పూర్తిగా దగ్గర చేస్తుంది అని నాకు అనిపిస్తుంది. అందుకనే ఇలాంటి చిరు చిరు సంతోషాలు పిల్లలందరికీ ఇచ్చి ఆవిడ దగ్గర ఉంచుకుంటుంది. ఒక్కసారి కనుక ఆ రుచి మనకి తెలిసిందనుకోండి, ఇది హనీ బీ లాంటిది అనమాట. ఎలా అంటే బీ వెళ్ళి ఏం చేస్తుందిట అంటే ఈగ వెళ్ళి ఆ హనీని తాగుదామని ఫస్ట్ అనుకుంటుంది, తాగిన తర్వాత లేచి వచ్చేద్దాం అనుకుంటుందిట. కానీ ఆ జగటకి ఏమవుతుంది అంటే అది అక్కడ స్టిక్ అతుక్కుపోతుంది, స్టిక్ అయిపోతుంది, అది లేవలేదు. అదే విధంగా ఆ ప్రేమని కనుక మనం అనుభవించగలిగాము అంటే ఆ బీలా మనం కూడా ఏమవుతామంటే హనీకి అంతుకుపోతాం అనమాట. ఆ స్థితిని మోక్షపురి ఖచ్చితంగా ఇస్తుందమ్మా. అంటే ఇంత సాధన అంటే ఏదో ఒక మంత్రం. అందుకని నేను ఎప్పుడు చెప్తా, అక్కడికి వెళ్ళినప్పుడు ఇది కొనుక్కుందాం అది కొనుక్కుందాం అవి కాదు, మన కళ్ళకి కనిపించాయనుకో తప్పులేదు, కానీ దాని మీద వ్యామోహంతో వెళ్ళకూడదు. చక్కగా మనం ఎందుకు వచ్చాం ఆ పర్పస్ అయితే దేవుడి కోసమే కదా. ఆ పర్పస్ ని మనం ఫుల్ఫిల్ చేయగలిగితే తప్పకుండా ఈ మోక్షపురులు ఖచ్చితంగా మోక్షాన్ని ప్రసాదించేవే. ఎందుకంటే హరిద్వార్ చూడండి, కంచి చూడండి, మళ్ళీ ఉజ్జయిని చూడండి, కాశీ చూడండి, ద్వారకా చూడండి, మధుర చూడండి, ఇవన్నీ ఏమిటి అని అంటే మన అయోధ్య అన్ని మనకి మోక్షాన్ని ప్రసాదించేవి. ఆ పేరుల్లోనే మనకి ఏ విధమైన మోక్షం వస్తుంది అని వాళ్ళు చెప్పేస్తున్నారు. అప్పుడు ఆ పేరు నాకేమనిపిస్తుంది అంటే అక్కడికి వెళ్ళడం కూడా అవసరం లేదు, ఆ పేరు స్మరిస్తే చాలు మన పని అయిపోతుంది అనిపిస్తుంది. అంటే ఎన్నిసార్లు స్మరిస్తామో అంత దగ్గరగా ఉంటాం దేవుడి. మీ నమ్మకం అమ్మా? నమ్మకం కాదు, 100%. అంటే నేను అనుభవించాను కూడా, అనుభవంలో కూడా ఎక్స్పీరియన్స్ కూడా ఉన్నది. అంటే అది నమ్మకం కంటే కూడా ఎక్స్పీరియన్స్ కూడా ఉంది. అందుకే ఖచ్చితంగా చెప్పగలిగి. ఎందుకంటే కాశీ ఎంత ఎంత అంటే అది నమ్మకం అనుభవం మీరే చెప్పండి. నేను ఏ ఊరు బయలుదేరినా సరే, ఏ ఊరైనా కానివ్వండి, అది
ఈ కాలంటే పక్కింటి సపోజ్ ఇక్కడికి వస్తాను అనుకో, ఇక్కడ అంటే నేను ఇంటి దగ్గర నుంచి ఇక్కడ ఎంత మాక్సిమం 15 మినిట్స్ కూడా 20 పట్టదు. minutes, అంతే. ఈ 15 మినిట్స్ టైం లోపల ఖచ్చితంగా విశాలాక్షి అమ్మవారి ఫోటో నాది ఎవరో ఒకళ్ళు అంటే ఆ గుళ్ళో వాళ్ళు ఎవరో ఒకళ్ళు నాకు వాట్సాప్ లో పంపిస్తారు. అది ప్రతిరోజు జరగదు కదమ్మా. ఇంట్లోంచి బయటకు గదలుగానే ఎలా వస్తుంది అసలు? మరి అది అంటే అది ఎక్స్పీరియన్సే కదా, నమ్మకం కంటే ఎక్స్పీరియన్సే కదా. అంతే, అవును. అంటే నేనున్నాను, నువ్వు ముందు నడు అని అది చెప్పినట్టే కదా. దానికి తోడు ఇక్కడ అనుకుంటా అంటే మీరేం క్వశ్చన్స్ వేస్తారు అని నేను ఎప్పుడూ ఆలోచించను, నేనేం ఆన్సర్లు చెప్తానో కూడా మీకు అనుకోరు. కానీ అవి అప్రయత్నంగా అలా వస్తూ ఉంటాయి కదా, అవి కూడా మరి ఆవిడిచ్చినవే కదా. అంటే అది అంటే ఆ అనుభవం గొప్పది కదా, నమ్మకం కంటే. ఆ అనుభవం తెచ్చుకోవాలి అంటే ఖచ్చితంగా ఏదో ఒకటి చెయ్యాలి కదా. ఆ మంత్రము లేకపోతే ఆవిడ స్మరించిన నామము ఏదో ఒకటి చెయ్యాలి. చేస్తేనే అనుభవం అన్నది వస్తుంది. లేకపోతే ఎవరు చెప్పినా సరే వాళ్ళు ఏదో చెప్తున్నారులే అని అనిపిస్తుంది. కానీ మనకు అనుభవం రావాలంటే ఖచ్చితంగా ఏదో ఒక అభ్యాసం చేయాలి. ఎందుకంటే అభ్యాసాతిశయజ్ఞాత షడద్వాతీత రూపిణి. ఆ రూపాన్ని చూడాలి అంటే ఖచ్చితంగా అభ్యాసంతోనే అనుభవం వస్తుంది. అదొక్కటి తెచ్చుకుంటే చాలు, ఇంకెవరు మనకేం చెప్పక్కర్లేదు. అన్ని మనకే అనుభవాల్లో మనకు తెలుస్తుంటాయి కాబట్టి ఇంకా ఎక్కువ శ్రద్ధగా మనం అమ్మని పట్టుకోవడానికి ఆసక్తి చూపిస్తాం. సంతోషం అమ్మా, ధన్యవాదాలు. And for more videos, please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.